'కల్కి 2' సినిమా చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కొద్దిసేపటి క్రితమే 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చింది డిసెంబర్ 3 అని. అసలు ఇక్కడ 'కల్కి' వ్యవహారం ఏంటంటే అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప మహాభారతంలో అనేది పెద్ద యుద్ధం జరుగుతోంది. సో, ఈ వివాదానికి కారణం డైరెక్టర్ నాగ్ అశ్విన్ పెట్టినటువంటి ఒక పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన వివేక్ డెబ్రాయ్ రాసినటువంటి మహాభారత వెర్షన్‌లోని ద్రోణ పర్వంలోని ఒక భాగాన్ని షేర్ చేస్తూ కథను నేనేమి మార్చలేదు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే 'కల్కి 2' వరకు వచ్చారు. మీరు ఆగాల్సిందే అని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆ భాగంలో కృష్ణుడు అర్జునుడి కంటే కర్ణుడిని ఎక్కువగా పొగుడుతున్నట్టుగా అందులో రాసుంటుందనమాట. దీనివల్ల పాప్ కల్చర్‌లో కర్ణుడు చాలా గొప్ప యోధుడు అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది. కానీ నిజమైనటువంటి వ్యాస మహాభారతాన్ని గమనిస్తే అర్జునుడే కర్ణుడిని నేరుగా ఓడించిన పరిస్థితి కూడా ఉంటుంది. సో, ఇక్కడ అంటే ఒక భారీ యుద్ధంలో కురుక్షేత్రం యుద్ధంలో బందీలుగా మారినప్పుడు ధర్మరాజు పంపించగా అర్జునుడు, భీముడు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని వస్తారనమాట. అర్జునుడిని ఇరికిస్తే బంధించినప్పుడు. సో, కర్ణుడు అనేక సార్లు ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ అర్జునుడి దెబ్బకి పారిపోయిన సందర్భాలు ఉన్నాయంటారు. సో, కురుక్షేత్ర యుద్ధంలో అనేక సార్లు కర్ణుడు గట్టిగా పోరాటం చేసినా మానసికంగా రెచ్చగొట్టడానికే కృష్ణుడు కావాలని కర్ణుడిని రెచ్చగొట్టాడు అంటారు. అంతేగాని గొప్ప కాదు అని. కర్ణుడికి దానగణం ఉన్నా కూడా అధర్మం వైపు నిలబడ్డాడని, ఎందరినో అవమానించాడనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అంటే 'కల్కి 2'లో పాయింట్ మేబీ ఎలా ఉండొచ్చంటే 'కల్కి 1'లో అలాగే మహాభారతంలో కర్ణుడు చేసినటువంటి తప్పులని అతను రియలైజ్ అయ్యి మళ్ళీ పుట్టి మళ్ళీ మంచి చేస్తాడనేది 'కల్కి 2'లో చూపియొచ్చు మేబీ అనుకుంటున్నాను నేను. సో, ఈ సినిమా విశేషాలతో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ఇండస్ట్రీలో డిస్కషన్‌గా మారుతున్నాయి. హాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ 'అవెంజర్స్' జూలై 24 నుంచి కామిక్ కాన్‌లో రన్ అవ్వబోతుందని చెప్తున్నారు. మరోపక్క 'ఫౌజీ'ది సంబంధించి అప్డేట్ వచ్చింది. వెరీ బిగ్ అప్డేట్. సినిమాది థియేట్రికల్ రిలీజ్ వచ్చేసింది డేట్ డిసెంబర్ 3. నేను చాలా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్ నాకు 'ఫౌజీ'. నెక్స్ట్ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అను రాఘోపూడి నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. 'సీతారామం', 'అందాల రాక్షసి', 'పడి పడి లేచే మనసు' ఇట్లాంటి మంచి మంచి ఒక పొయెటిక్ మూవీస్ తీస్తాడు ఆయన. ఇంకో పక్క మన మ్యాచో సూపర్ స్టార్, రెబెల్ స్టార్ ప్రభాస్. సో, వీళ్ళిద్దరి కాంబో ఎట్లా ఉండబోతుంది? ఒక పక్క ప్రేమ కథ రాస్తూనే దాంట్లో ఒక హల్క్ లాంటి ప్రభాస్‌కి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఫౌజీని ఇన్వాల్వ్ చేస్తూ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఎట్లా తీసుకెళ్తాడు అనే ఎక్సైట్మెంట్ కూడా నాకు చాలా ఉంది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.